వచనం. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములను మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహించు. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకు. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలేను. ఏలైనా దేవుడు మేము తన కుమారులుగా భావించుతున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరం అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానంగా పొందుతారు. కుంటుపడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటుపడిన కాళ్ళు శక్తి విహీనము కాకుండా స్వస్థ పొందుటకు రుజుమార్గంలోనే అనుసరించు. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్తలోని భాగము. 13వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వాడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిగువగా పోవుచుండగా రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగాను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప యత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చితురో నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చాడు. అప్పుడు మేము మీతో అన్నపానీయులు పుచ్చుకుంటుమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎక్కడి నుండి వచ్చితురో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పాను. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుటను చూచి మీరు మాత్రమే వెలుపల జిట్టి వేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున
విందులకు కూర్చుందురు. కడపటి వారు మొదటి వారొద్దురు, మొదటి వారు కడపటి వారొద్దురు అని చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో 21వ ఆదివారాన్ని మనం కొనియాడుతున్నాం. మరి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారంగా మనందరికీ మన ముందు ఒక ప్రశ్న ఉన్నది. అదేమనగా రక్షణ పొందేవారు ఎవరు అని. యేసు ప్రభు తన వేద ప్రచారాన్ని చేస్తూ వాడవాడ పల్లె పల్లెలా పర్యటించుచు దైవరాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దైవరాజ్య విలువలను గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దైవరాజ్యము మీ సమీపమున ఉన్నది, మీరందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ప్రభు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా ఆయన బోధనలను ఆలకించేవాడు, ఆయనను అనుసరించే వాళ్ళను చూసి ఒకడు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, రక్షణ పొందేవారు 10 మంది మాత్రమేనా అని. ఈ 10 మంది ఎంతమంది? ఒకలా, ఇద్దరా, ఎంతమంది? అలాగే ఈ రక్షణ గురించి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఆ రక్షణ పొందేవారిలో నేనున్నానా? నాతో పాటు నా పొరుగువారు ఉన్నారా? మరి రక్షణ పొందడానికి నేను ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనేవి మన ముందున్నటువంటి ప్రశ్నలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యువకుడు అతడు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువు చెప్పిన సమాధానం మనందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించేదిగా ఉంటారు. ప్రభువు సూటిగా సమాధానం చెప్పటంలా ఇంతమంది, అంతమంది, అట్లాంటి వాడే, ఇట్లాంటి వాడే అని చెప్పట్లా. ఏమని చెప్తూ ఉన్నాడు? ఇరుకైన మార్గము గుండా ప్రవేశింపుడు. అందులో ప్రవేశించడానికి కొంతమంది మాత్రమే అందరూ ప్రయత్నిస్తారు, కానీ వారికి అది సాధ్యపడదు. ఇరుకైన మార్గమున ప్రవేశింపుడు. అనేకులు ఆ మార్గమున ప్రయత్నించురు, కానీ అది వారికి సాధ్యపడదు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రభువు అయ్యో ఇంతమంది, అంతమంది, వాళ్ళే వీళ్ళే అని చెప్పట్లా. ఏమంటున్నారు? ఎవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో, ఇగో దేవుడు తన ద్వారాన్ని, రక్షణ ద్వారాన్ని ఎప్పుడు తెరిచే ఉంచాడు. దేవుడు తన రక్షణ ద్వారాన్ని ఎప్పుడు తెరిచే ఉంచాడు, మూయబడలేదు. మూసే సమయం వచ్చినప్పుడు మూసివేస్తాడు. అదే ఆ మాట కూడా చెప్తూ ఉన్నాడు. ఆ ద్వారం మూసివేసినప్పుడు కొందరు వచ్చి అయ్యా మాకు తలుపు తీయండి అని చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ద్వారము మూయకముందే మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఆ రక్షణ మార్గంలో మనందరం కూడా పయనించాలని ప్రభు అంటున్నాడు. ఏంటా ఇరుకైన మార్గం? ఇరుకైన మార్గం గుండా పయనించండి అని ప్రభు అంటున్నాడు. ఏంటా ఇరుకైన మార్గం? దేన్ని సూచిస్తూ ఉంది ఇరుకైన మార్గం? ఇరుకైన మార్గం అంటే చాలా నారోగా ఉండేది. అంటే అది కష్టాలతో కూడినటువంటి మార్గం. శ్రమలు, బాధలు, హింసలు, నిందలు, అవమానాలతో కూడినటువంటి మార్గం. ఈ మార్గం అనేది క్రీస్తు ప్రభువే. ప్రభు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము అయ్యున్నాను అని అంటాడు ప్రభు.
ఆ సందర్భం మనందరికీ తెలుసు కదా. మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలు అని తోమాసు అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను చూచువాడు నన్ను పంపిన వారిని చూచున్నాడు. ఇంకా మార్గముల గురించి అడుగుతున్నాను, నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు అన్నాడు. కాబట్టి ఇరుకైన మార్గము క్రీస్తు ప్రభు యొక్క జీవితమే. ఆయనే మార్గం మనందరికీ. ఆయనే మనకు మార్గాన్ని చూపించాడు కనుక ఆయన మార్గంలో మనందరం కూడా నడవుతున్నాం. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము మంచి కాపరి యొక్క ఉపమానం గురించి ప్రభు చెప్తున్నప్పుడు అక్కడ వాక్యాలు మనం వింటాం. 7, 9 వచ్చిన చదవండి. అందుచే యేసు మరలా ఎందుకు చెప్పాను, గొర్రెల పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు ద్వారమును నేనే, గొర్రెల పోవు మార్గము నేనే, మార్గమును నేనే అని అన్నాడు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చి ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల అతడు రక్షణ పొందును. అతడు రక్షణ పొందును. కాబట్టి ఎవడైతే ద్వారమైనటువంటి క్రీస్తు, మార్గమైనటువంటి క్రీస్తును అనుసరిస్తాడో, వెంబడిస్తాడో అతడు మాత్రమే రక్షణ పొందగలడు. రక్షణ పొందగలడు. మరి క్రీస్తు చూపించిన మార్గం ఏమిటి అంటే, ఇదిగో ఈ సువార్త విలువలు. ఈ సువార్త విలువలను మనం పాటించాలి. ఆయన యొక్క బోధనలను మనం ఆలకించాలి. ఆ బోధనానుసారంగా మనం జీవించాలి. చివరికి ఇదిగో సిలువ మార్గాన్ని మనం వెంబడించాలి. సిలువ మార్గాన్ని మనం వెంబడించాలి. యేసు ప్రభు అనేక బోధనలు చేశాడు. అనేక విషయాలు మనకి ఈ సువార్తలో తెలియజేశాడు. మరి ఏం చేశాడు ప్రభు? శ్రమలకు గురవలసిన పరిస్థితుల్లో కూడా ఆయన భయపడలేదు. తండ్రి, నీ చిత్తమే నా ఎడల నెరవేరుగాక, నీ చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు. అలాగే నీవు నాకు వసకు ఈ పాత్రను నేను పానము చేయాలి అని నీ చిత్తమైతే నేను పానము చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అనగా సిలువ మార్గమును ఆయన ఎంచుకున్నాడు. అది బాధలు, శ్రమలు, కష్టాలతో కూడిన మార్గమైనా కూడా ఆయన భయపడలేదు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనందరం కూడా జీవించాలి అని ప్రభు మనందరం కూడా నేర్పిస్తున్నాడు. అది చాలా ఇరుకైన మార్గమే. ఎవరు బాధలు అనుభవించాలని కోరుకుంటారు? ఎవరు కష్టాలు అనుభవించాలని కోరుకుంటారు? ఎవరు నిందల అవమానాలు పడాలని కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. కానీ రక్షణ పొందాలి, దేవుని యొక్క కృపను, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, మేలులు, అద్భుత కార్యాలు, ఆ దేవుని వాగ్దానాలన్నీ కూడా మన ఎడల నెరవేరి మనందరం కూడా దీవించబడిన వారంగా, రక్షణ పొందేటువంటి వారంగా ఉండాలి అంటే ఇదిగో ఈ సిలువ మార్గాన్ని మనం వెంబడించాలి. ఈ సిలువ మార్గాన్ని మనం వెంబడించాలి. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ ప్రభు అక్కడ చెప్తున్నాడు. గృహ యజమానుడు ఈ రక్షణ గురించి ప్రభు చెప్తూ ఇంకొక చిన్న ఉదాహరణ, ఇరుకైన మార్గంలో ప్రవేశించడని చెప్పిన తర్వాత ఇంకొక చిన్న ఉదాహరణ ప్రభు చెప్తున్నాడు. ఏమని? గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టొచ్చు, అయ్యా తలుపు తీయుడు అని అందరూ. మీరెక్కడి నుండి వచ్చిందో నేను ఎరుగను అని అతడు సమాధానం ఇచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయులు పుచ్చుకొంటిమి,
మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభించరు. కానీ అతడు మీతో, మీరు ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు, దుష్టులాగా నా నుండి తొలగిపోండు అని చెప్పును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న ఉదాహరణ ద్వారా మనందరం కూడా ఇదిగో ఈ ఇరుకైన మార్గం ఇంకా మనకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు కూడా రక్షణ మార్గాన్ని తెరిచి ఉంచాడు. ఆయనే ద్వారం, ఇదిగో ఆయనే మనకు ద్వారం. ఆయనను చూస్తూ మనందరం కూడా నడవాలి, మన జీవితాన్ని నడవాలి, ముందుకు నడిపించాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా. అలాగే సమయం ఒకటే ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ రక్షణ ద్వారాన్ని కూడా మూసివేస్తాడు అని మనకు ప్రభువు తెలియజేస్తున్నాడు. రక్షణ ద్వారము మూసివేయబడుతుంది అని ప్రభువు. అప్పుడు మనం మాత్రమే వెలుపల ఉండి, ఇదిగో మాకు తలుపు తీయండి, మీతో భుజించాము, మీరు మాకు బోధించారు అని చెప్పిన ఉపయోగము ఉండదు. ఉపయోగము దేవుడిలారా, మనందరం కూడా పుట్టి కథోలికులమని గర్వంగా భావిస్తాం. చిన్నప్పటి నుండి మనం ఇదిగో దేవాలయానికి వస్తున్నాం, దివ్య బలి పూజలో పాల్గొంటున్నాం, ప్రార్థనలు చెప్తూ ఉన్నాం, జపమాలను చెప్తూ ఉన్నాం, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం క్రమం తప్పకుండా చేస్తున్నామా, లేదా ఏదో చేయాలని చేస్తున్నామా, లేకపోతే చేయకపోతే బాగోదు, దేవుడు మనల్ని దీవించడు, దేవుడు మనల్ని ఆశీర్వదించడం అనేటువంటి భయంతో మనం చేస్తున్నామా అనేది ఆలోచన చేయాలి. కానీ మనందరం కూడా ఒకటి గ్రహించవలసింది ఏంటంటే, ఈ దివ్య బలి పూజలో మనం ప్రభువుతో కలిసి భుజిస్తున్నాం. ఆయన శరీర రక్తాలని మనం భుజిస్తూ ఉన్నాము. అక్కడ చెప్పిన మాట, మేము మీతో కలిసి భుజించాము అని ఆ మాట అనగా ఈ దివ్య బలి పూజను పూజిస్తుంది. అలాగే మీరు మాకు బోధించారు, మీరు మాకు బోధించారు. ఈ దివ్య బలి పూజలో ప్రభువు మనకు తన సత్య సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అలాగే తన శరీర రక్తాలను మనకు జీవాహారం ఇస్తున్నాడు. మరి ఏం నేర్చుకుంటున్నాం ఈ పూజ నుండి? ఈ దివ్య బలి పూజ నుండి, ఈ దేవుని యొక్క వాక్యం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఏమి నేర్చుకుని మనందరం కూడా రక్షణ పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం? మనం నిజంగా ఈ దివ్య బలి పూజ నుండి, ఈ దేవుని యొక్క వాక్యం నుండి మనం నేర్చుకున్న దానిని మన జీవితంలో పాటించలేకపోతే, అనుసరించలేకపోతే అంత కూడా వ్యర్థమే. అందుకే ప్రభువు, మీరెవరో నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు మీతో కలిసి భోజనం చేశాం, మీరు మాకు బోధించారు అని చెప్తున్నారు. కానీ ఏమంటున్నాడు? దుష్టులారా, నేను మిమ్మల్ని ఎరుగను, నా నుండి దూరంగా పొండి అని బయటనే మిగిలిపోతున్నారు. బయట వాడు ఏడుస్తూ పండ్లు కడుక్కుంటున్నారు. కానీ అన్యులు, అందుకనే ఈరోజు మనం వింటున్నాం, తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణముల నుండి అనేక మంది అయ్యో పరలోక విందులో పాల్గొంటారు అని ప్రభుత్వం. అంటే అన్యులు. అందుకే ఈరోజు మనం మొదటి పట్టణంలోనూ భక్తి కీర్తనలోనూ విన్నాం, సకల జనులారా మీరు ప్రభువును స్తుతించుడు, అన్య జాతులారా మీరు ప్రభువును పొగడుడు, కొనియాడు, ఆయన మహా అద్భుత కార్యములు చేశాను కనుక అన్య జాతులారా, సకల జాతులారా మీరు ప్రభువును స్తుతించుడు. చిన్న కీర్తన, 2 వచనాలు. అలాగే మొదటి పట్టణంలో విన్నా, దేవుడు అంటున్నాడు కదా, నేను అందరినీ ప్రోగు చేస్తాను, అందరూ నా వద్దకు వచ్చి నా మహిమను ఎరుగని వాళ్ళు కూడా
నన్ను తెలుసుకుంటారు. నన్ను తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, భూమి నాలుగు దిక్కుల నుండి నేను సకల జాతుల వారిని, సకల ప్రజల వారిని, ఏ భేదం లేదు, భాష ప్రాంతం ఏం లేదు, అందరినీ నేను ప్రోగు చేస్తాను. నా మహిమను ఇప్పటి వరకు చూడని వారు కూడా నా మహిమను కాంతురు. దేవుడు అంతిమ శిక్ష అక్కడ ఉంది, కథక్షరాలతో అంత్య శిక్ష అని ఉంది. అంత్య శిక్ష. కాబట్టి రక్షణ పొందే వారిలో, దేవుడు ప్రోగు చేసిన వారిలో, దేవుడు ప్రోగు చేసిన వారిలో, ఆ రక్షింపబడిన వారిలో నేనున్నానా లేదా? కేవలం ఏదో పూజకు వస్తాం, వెళ్ళటం, ఏదో అవసరమైతే వింటాం, లేకపోతే లేకపోవటం. ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? ఈ దివ్య బలి పూజ సిలువ మార్గం. ఈ దివ్య బలి పూజ మనకు సిలువ మార్గాన్ని నేర్పిస్తూ ఉంది. క్రీస్తు ప్రభుని వెంబడించడానికి, క్రీస్తు ప్రభుని అనుసరించడానికి ఈ దివ్య బలి పూజ మనకు తోడ్పడుతుంది. అలాగే ఈ దివ్య బలి పూజ మనందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తుంది. మరి ఎలా నడుస్తున్నాం మనం? మనందరం ఎలాంటి వాళ్ళం అంటే, ఏదో వస్తున్నాం, వెళుతున్నాం. ఈ దివ్య బలి పూజ మనకి ఏం నేర్పిస్తుంది, ప్రభు మనకి ఏం బోధిస్తున్నాడు, ఎలా జీవించాలి మనం అనేది మనం ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా హృదయ పరివర్తన లేదు, మారు మనసు లేదు, పాపములను త్యజించేటువంటి జీవిత విధానం లేదు. మనం ఈ దివ్య బలి పూజలో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? క్షమాపణ నేర్పిస్తున్నాడు, ప్రేమను నేర్పిస్తున్నాడు, దయను చూపుతున్నాడు, కృప చూపుతున్నాడు, మంచిని మనకు నేర్పిస్తున్నాడు, పవిత్రతను మనకు బోధిస్తున్నాడు ఈ దివ్య బలి పూజలో ప్రభు. మనందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలని నేర్పుతూ ఉన్నాడు ప్రభు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు ఈ దివ్య బలి పూజ ద్వారా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ పూజలో ఎంతో ఇట్లా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ కుళ్ళు కుషిస్తారు, అసూయపు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు. ఎవరికి ద్రోహం చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా, ఎంతవరకు మనం ఈ విధంగా మరి ఇతరులను బాధ పెడదామా, ఇతరులను కష్టపెడదామా, ఇతరుల పేరు చెడగొట్టుదామా, ఇటువంటి ద్రోహమైనటువంటి బుద్ధి దేవుడు మనకిచ్చాడా? ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య చూపించిన మార్గం అదేనా? ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్య చూపించిన మార్గం, రక్షణ మార్గం ఇదేనా? ఆలోచించండి. కాబట్టి ఈ దివ్య బలి పూజ మనకు నేర్పించే దానిని మనం విశ్వాసంతో, భయభక్తులతో పాటించాలి, అనుసరించాలి. అలా అనుసరించినప్పుడే మనం నిజంగా ప్రభుతో చెప్పగలం, ప్రభు మేము మీతో కలిసి భుజించాం, మీరు మాకు బోధించారు అంటే ప్రభు అంటాడు, ఇదిగో రండి, సృష్టి ఆరంభం నుండి మీ కొరకై సిద్ధపడవలసిన రాజ్యంలో మీరు ప్రవేశించండి. ఇందువలే నీ పొరుగు వారిని ప్రేమించావు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టావు, దాహం ఉన్న వారికి దాహం ఇచ్చావు, పరదేశిగా ఉన్నప్పుడు ఆదరించావు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చావు, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించావు. ఈ అత్యర్థులలో ఏ ఒక్కరికి మీరు చేసినప్పుడు అవి నాకు చేశారు. మీరు మంచిని చేశారు, శభాష్, ఉత్తముడవు, నమ్మిన బంటువు అని ప్రభు అంటాడు. పోయిన ఆదివారం మనం విన్నాం, ఆ సేవకుడు తిరుగుతూ త్రాగుతూ తోటి వారిని కొడుతూ తిడుతూ ఉంటే అతడు ఊహింపని గడియలో, యోచింపని సమయంలో అతడు వచ్చి ఆ సేవకుడిని చిత్రవద చేయును అని పోయిన వారైనా అంతకుముందు వారైనా యజమాని ఇష్టమని ఎరిగియో నడుచుకున్నటువంటి సేవకుడు కొరడా దెబ్బలకు గురియను.
యజమానుని ఇష్టము ఎరిగియు నడుచుకోనటువంటి సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును అని ఎప్పుడు విన్నది మనం? అంతకుముందు వారు, పోయిన వారం కాక అంతకుముందు వారు. అర్థమవుతుందా? కాబట్టి మనందరం కూడా రక్షణ పొందాలి అంటే యజమానునికి ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ పూజలో మనం విన్నటువంటి సంగతులు, పొందినటువంటి విశ్వాసము, అనుభూతి, ఆ ప్రేమ, ఆ కరుణ, దయ, జాలి, మంచితనం, స్నేహము, ఐక్యమత్యం, మనందరం కూడా ఐక్యమత్యం ఉండటం దేవుడు మెచ్చేది. అంతేగాని నువ్వొద్దు నేనొద్దు, నువ్వొద్దు నేను, ఇవన్నీ కూడా తగలాటం మాటలు అన్నమాట. అందరం కలిసి జీవించాలి. ఈ పూజ మనకు నేర్పించేది అదే. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. ఐక్యమత్యం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏక మనసులై ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉన్నారు. కాబట్టి ఆ ఐక్యమత్యం ఈ పూజ మనకు నేర్పిస్తుంది. కలిసి జీవించడం అనేది ఈ పూజ మనకు నేర్పిస్తుంది. అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చేస్తే దేవుడు నచ్చడు, కొరడా దెబ్బలకు గురవుడు. ఈ ఇరుకైన మార్గము క్రమశిక్షణతో కూడినటువంటి మార్గం అని కూడా ఈరోజు మన వాక్యంలో వింటున్నాం. క్రమశిక్షణ లేకపోతే మన జీవితాలు పాడైపోతాయి. పిల్లలకు మనం క్రమశిక్షణ నేర్పిస్తాం. వాళ్ళ చిలిపి పనులు మరి మానాలి, వారి చిలిపి చేష్టలు మానుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి, మంచితనాన్ని వాడు తెలుసుకోవాలి, క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి అని మనందరికి కూడా ప్రభువు తెలియజేస్తున్నారు. ఈ ఇరుకైన మార్గము క్రమశిక్షణతో కూడినటువంటి మార్గం, నియమ నిబంధనలతో కూడినటువంటి మార్గం. కొన్ని ఆజ్ఞలు, కట్టడలను పాటించడంలో ఈ క్రమశిక్షణ అనేది మనకు తోడ్పడుతుంది. పిల్లవాడు, మీరందరూ పిల్లలకు అన్నారుగా, మీ పిల్లలకి క్రమశిక్షణ లేకపోతే ఏమవుతుంది? పాడైపోతారు. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు తర్వాత మాట వినరు, వెచ్చలివెడతామా, పోకిరితమా, తర్వాత జీవితం వ్యర్థం. తర్వాత ఏడ్చేదెవరు? మీరే. ఏడ్చేది కూడా మీరే. ఎందుకు కన్నారా బాబు, నా కడుపుని ఎందుకు పుట్టారా బాబు అని. అంతే. క్రమశిక్షణ లేకపోతే జీవితం అస్తవ్యస్తం అవుతుంది, పాడైపోతుంది. కనుక ఈరోజు 2వ పట్టణంలో మనం విన్నాం, కుమార, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు నిరుత్సాహపడదు, ప్రభు నిన్ను దండించినప్పుడు భయపడదు. క్రమశిక్షణ లేనివాడు పాడైపోతాడు. కొన్ని వాక్యాలు మనం చదువుతాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. ప్రవర్తన మార్చుటకు కుమారుని శిక్షింపగలను అని చాలు. చూసారా, ప్రవర్తనను మార్చడానికి శిక్ష, క్రమశిక్షణ. తర్వాత సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18-19 వచనాలు. దైవోక్తి లేని కావున ప్రజలు హద్దు మీరి ప్రవర్తించు. చూసారా, ఎక్కడైతే ఉపదేశము చేయబడదో, ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును ఆలకింపదో అక్కడ ప్రజలు ఎలా ప్రవర్తిస్తారంట? హద్దులు మీరి. అందుకే చెప్పినా కూడా వినని వాడు ఏం చేస్తాడు? హద్దులు మీరి ప్రవర్తిస్తాడు. అందుకే సమాజంలో దేవుని మాటలు ఆలకించాలి. ఆ దేవుని మాటలు ఆలకించినప్పుడు సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారంటే విచ్చలవిడితనం అనేది ప్రవర్తన కనబడుతుంది సమాజంలో.
అందుకే గుడికి రాని వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తిస్తారు. గుడికి రాని వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తిస్తారు. అలాగే విచ్చలవిడితనంగా ఉంటారు. ఒక క్రమబద్ధమైన జీవితం ఉండదు. వారి కుటుంబాలు కూడా క్రమశిక్షణ అనేది ఉండదు. నియమ నిబంధనలు అనేవి ఉండవు. అలాంటి మీరు కూడా ఉంటున్నారా అంటే ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఎక్కడైతే ఉపదేశం చేయబడదో, ఎక్కడైతే ఏ ప్రజలైతే దేవుని ఉపదేశమును ఆలకించరు, అంటే ఇక్కడ ఉపదేశం అంటే మంచిని అర్థం చేసుకోరు, గ్రహించరు, అక్కడ ప్రజలు హద్దులు మీరి విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తారు. దైవాజ్ఞలను పాటించిన నరుడు ధన్యుడు. దైవాజ్ఞలను పాటించిన నరుడు ధన్యుడు. చక్కగా నిలుచో ఏం చదువుతున్నాను? 29వ అధ్యాయము 17-18 చదివావా?